వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఓపిరెడ్డి గారి అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ర్యాలీ చేయడం జరుగుతోంది. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు కానివచ్చు, కార్మికులకు ఏ విధంగా వ్యతిరేకంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం కూడా ఎంత దుర్మార్గం అనుకో మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేవలం వీళ్ళు పేదలు కార్మికుల పట్ల చూపించని తీరు ఈరోజు ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనించాలా. కేవలం వీళ్ళు ధనవంతులు, కార్పొరేట్ వ్యవస్థలకు ఏ విధంగా వీళ్ళకి సహకరించి ముందుకు పోతున్న విషయం కూడా మనం గమనించాలా. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కార్మికుల సంఘాలను కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా అనేక కార్మికులు అనేక మంది నష్టపోతారని చెప్పేసి వాళ్ళు గతంలో ఎంతో కాలంగా పోరాటాలు చేసి ఆందోళన చేసి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా దీన్ని రద్దు చేస్తున్నట్టుగా ఏ విధంగా కూడా ముందుకు వెళ్తున్న తీర్పును మీరు అందరూ గమనించాలా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు జనసేన పార్టీ ఏ విధంగా వీళ్ళందరూ కూడా కార్మికుల పట్ల ఏ విధమైన కూడా శ్రద్ధ చూపించుకోకుండా ఆ 4 లేబర్ కోడ్ని తీసుకురావడం కూడా వీళ్ళు సహకరించడం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది మన కార్మికుల పట్ల ఏ విధంగా ఈయన అండగా ఉండిన విషయం కూడా మనందరూ ఒకసారి గమనించాల్సి ఉంటుంది. కావున పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె కార్యక్రమాలు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఖచ్చితంగా కార్మికుల వైపు నిలబడాల్సిన కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.